బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో దారుణం జరిగింది. ఉర్మిళా నగర్లో పిన్నిని ముక్కలు ముక్కలుగా నరికాడు కొడుకు. భార్య పుట్టింటికి వెళ్ళిపోవడానికి పిన్నే కారణమని పగ పెంచుకున్నాడు ఆ సదరు నిందితుడు. మైనర్ అనేటువంటి తన కొడుకుతో కలిసి నిందితుడు తన పిన్నిని హతమార్చాడు. పిన్ని కాళ్ళు చేతులు మొండం వేరు చేశాడు. తల కాళ్ళు చేతులు అక్కనిసన్ స్కూల్ సమీపంలో పడవేశాడు. ఇక మొండాన్ని విజయవాడ బొమ్మసాల నగర్లో పడేశాడు నిందితుడు. 5 రోజుల క్రితం మహిళ కనిపించడం లేదంటూ మిస్సింగ్ కేసు నమోదైంది. అయితే అక్టోబర్ 1న మాయమాటలు చెప్పి పిన్నిని ఇంటికి తీసుకెళ్లాడు ఆ కొడుకు. అంటే ఆ తల్లి ఆ నిందితుడి యొక్క తల్లి సోదరి ఈ మహిళ. అయితే ఈ మహిళని మాయమాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లాడట. ఇంటికి తీసుకెళ్లిన తర్వాత తన కొడుకుతో కలిసి పదునైనటువంటి ఆయుధంతో మహిళపై విచక్షణారహితంగా దాడి చేశాడు. పిన్నిని చంపి కొడుకుతో కలిసి నంద్యాలకు పరారైపోయాడు ఆ సదరు నిందితుడు. సో ప్రస్తుతానికి మనం ఫోటోలో చూస్తున్నాం. ఫోటోలో కనిపించినటువంటి ఆ సదరు మహిళ ఇప్పుడు దారుణంగా హత్యకు గురైంది. సో అక్కడ చంపినటువంటి ఆ నిందితుడికి సంబంధించి ఇంకా పోలీసు అదుపులోకి తీసుకోవాల్సి ఉంది. నంద్యాలకు పరారైనట్టు తెలుస్తోంది. కుమారుడితో కలిసి నంద్యాలకి పరారైపోయాడు ఆ సదరు నిందితుడు. సో ప్రస్తుతానికి పిన్నిని చంపినటువంటి ఈ ఘటన విజయవాడలో ఒక్కసారిగా కలకలు రేపింది. ఆ శరీర భాగాలని ముక్కలు ముక్కలుగా చేసి వేరువేరు ప్రాంతాల్లో పడవేసినటువంటి సంఘటన ఒక్కసారిగా అందరికీ కూడా భయభ్రాంత గురి చేసింది. మా ప్రతినిధి మణికుమార్ సిద్ధంగా ఉన్నారు. మణికుమార్, ఏం జరిగింది? పిన్నిపై ఇంతలా తనని హతమార్చి ముక్కలు ముక్కలుగా చేసి తల కాళ్ళు చేతులు మొండం మొత్తం వేరు చేసి వేరువేరు ప్రాంతాల్లో పడవేశాడు. ఇంత పగ కోపం ఎందుకు పెంచుకోవాల్సి వచ్చింది? ఏంటి అసలు ఏం జరిగింది? దీంట్లో ఆ నిందితుడికి సంబంధించి డీటెయిల్స్ ఏం తెలుస్తున్నాయి? పోలీసులు ఏం చెప్తున్నారు? గత 4 రోజుల క్రితం ఒక విజయవాడ ఉర్మిళా నగర్ లో మహిళ కనిపించట్లేదంటూ తన తల్లి కనిపించట్లేదంటూ ఒక వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు విచారణ చేపట్టిన నేపథ్యంలో విజయవాడలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. వరుసకు పిన్నైనటువంటి వృద్ధురాలిని అత్యంత కిరాతకంగా కత్తితో తన కుమారుడితో కలిసి అత్యంత కిరాతకంగా దాడి చేసి హతమార్చి మహిళ శరీర భాగాలను కత్తితో ముక్కలుగా చేసి వాటన్నిటిని కూడా ఒక గోనె సంచిలో కట్టి అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వివిధ మురికి కాలువల్లో పడేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలకు వెళ్తే ఉర్మిళా నగర్ కు చెందినటువంటి విజయలక్ష్మి అక్కడ నివాసం ఉంటున్నారు. అయితే గత కొన్నేళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం నంద్యాల నుంచి తన అక్క కుమారుడైనటువంటి సుబ్రహ్మణ్యం ఫ్యామిలీతో సహా అక్కడికి వచ్చి స్థానికంగా పనులు చేసుకుంటూ అక్కడే ఉంటూ విజయలక్ష్మి వద్ద ఆమె ఇంట్లోనే ఉంటూ నివాసం ఉంటున్నారు. అయితే గత కొన్నేళ్ల క్రితం సుబ్రహ్మణ్యంతో తన భార్యతో గొడవ విభేదాలు రావటం, మరుసట తర్వాత భార్య అక్కడి నుంచి తన పుట్టింటికి వెళ్ళిపోవడంతో ఇదంతా కూడా ఈ వ్యవహారం అంతా కూడా తన పిన్ని విజయలక్ష్మి వల్లే జరిగింది. తన పిన్ని వల్లే భార్య పుట్టింటికి వెళ్ళిపోయిందని పగ పెంచుకున్నారు సుబ్రహ్మణ్యం. అప్పటి నుంచి కూడా పిన్నిని హతమార్చాలంటూ కూడా ఒక పక్క పథకాన్ని రచించాడు. అయితే 4 రోజుల క్రితం విజయలక్ష్మి ఒక కార్యక్రమానికి వెళ్ళి తిరిగి వస్తున్న క్రమంలో తాను ఇంటి దగ్గర దించుతాను అని చెప్పి ఆ విజయలక్ష్మిని తన బైక్ మీద ఎక్కించుకొని ఇంటికి తీసుకువెళ్ళి అక్కడ కుమారుడితో కలిసి వెనక నుంచి ఆమెను అత్యంత కిరాతకంగా కత్తితో పొడిచి దాడి చేశారు. పూర్తిగా హతమార్చిన తర్వాత శరీర భాగాలను కూడా కట్ చేసి వాటన్నిటి కూడా ఒక సంచిలో వేసి గోనె సంచుల్లో కట్టి వాటన్నిటిని కూడా అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్న మురికి కాలువల్లో పడేసిన పరిస్థితి. అయితే స్థానికులు మురికి కాలువల్లో ఉన్నటువంటి శరీర భాగాలను గుర్తించి పోలీసులకు సమాచారం ఉండటం ఈ వ్యవహారం అంతా కూడా బయటకు వచ్చింది. కేవలం భార్య పుట్టింటికి వెళ్ళిపోవడానికి కారణం, అదేవిధంగా కొన్ని ఆర్థిక సమస్యలకు కారణం తన పిన్ని అని చెప్పి కక్ష పెంచుకున్నటువంటి ఎవరైతే సుబ్రహ్మణ్యం ఉన్నాడో అతను కుమారుడితో కలిసి ఈ దారుణానికి ఓడినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే ఈ వ్యవహారం బయటకు రావడంతో కుమారుడితో కలిసి నంద్యాలకు పారిపోతుండగా పోలీసులు సీసీ కెమెరాలు, సిగ్నల్స్ ఆధారంగా వారిద్దరిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించి పూర్తిగా కేసు నమోదు చేసి ఇంకా ఏమైనా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఏంటి అనే దాని మీద మణికుమార్, గతంలో ఇటు పిన్ని
ఆ తర్వాత ఆ వ్యక్తికి ఎవరైతే నిందితున్నాడో వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగిందా, ఏదైనా సంభాషణ జరిగిందా, తగాదాలు జరిగాయా, గతంలో ఏమైనా గొడవలు జరిగిన దాఖలాలు ఉన్నాయా? డైరెక్ట్గా ఆ మహిళని ఇంత దారుణంగా చంపాడు అని అంటే గతంలో ఏమైనా గొడవలు జరిగిన సంఘటనలు ఏమైనా అనుమానాలు వ్యక్తమయ్యాయా? అంటే దీనికి సంబంధించి అంత పూర్తిగా కూడా వ్యక్తిగతంగా కక్ష పెంచుకుని దారుణానికి ఒడిగట్టినట్టుగా కూడా తెలుస్తోంది. అంటే తన భార్య కొన్నాళ్ళ క్రితం విజయలక్ష్మి ఇంటి వద్దే నంద్యాల నుంచి ఫ్యామిలీతో సహా ఇక్కడికి వచ్చి విజయలక్ష్మి ఇంటి దగ్గరే ఉంటూ గత 3 ఏళ్ల నుంచి కూడా అద్దె కూడా చెల్లించకుండా అక్కడే నివాసం ఉంటున్న క్రమంలో ఆ సమస్యలు కావచ్చు, ఆర్థికంగా ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, లేదా తన భార్యతో విభేదాలు వచ్చి ఆమె పుట్టింటికి వెళ్లిపోవటానికి కూడా కారణం విజయలక్ష్మి అని చెప్పి అతను సుబ్రహ్మణ్యం ఆడుతున్నాడో ఆ నిందితుడు విజయలక్ష్మి మీద కక్ష పెంచుకొని వ్యక్తిగతంగా ఈ కక్ష పెంచుకున్న తర్వాత ఈ దాడికి పాల్పడినట్టు తెలుస్తుంది. అయితే గతంలో వీరిద్దరికి ఎక్కడ కూడా గొడవలు జరిగినట్టు కానీ చిన్న చిన్న వాగ్వాదాలు నడిచినప్పుడు కూడా ఎక్కడ పూర్తిగా పెద్ద ఎత్తున గొడవలు కానీ దాడులకు దిగిన సంఘటనలు ఏమి జరగలేదని స్థానికులు కూడా చెప్తున్నారు. ఇదేమైనప్పటికీ కూడా సొంత పిన్ని అంటే సొంత పిన్నిని ఈ విధంగా చేయటం అనేది ఇప్పుడు స్థానికంగా విజయవాడ వ్యాప్తంగా కూడా ఈ వ్యవహారంతో కూడా కలకలం రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. శరీర భాగాలు ఏవైతే మురికి కాలు ఉన్నటువంటి శరీర భాగాలు కాళ్ళు ఒక చోట, చేతులు ఒక చోట, తల ఒక చోట, మొన్న ఒక చోట ఇలా ఈ విధంగా మురికి కాలంలో శరీర భాగాలన్నీ పడేయటంతో పోలీసులు ఆ శరీర భాగాలన్నింటినీ కూడా సేకరించి పోస్ట్ మార్టం కి పంపించారు. నిందితులిద్దరినీ కూడా తన మైనర్ కుమారుడైనటువంటి నిందితుడు అదేవిధంగా సుబ్రహ్మణ్యం ఇద్దరిని కూడా పోలీసులు అదుపులో తీసుకుని పూర్తిగా ఇప్పటికైనా ఆ నిందితులు ఎలా అదుపులోకి తీసుకున్నారు? అంటే నిందితుడు వాళ్ళే హతమార్చారు అనే రకంగా ఎలా అనుమానం వచ్చింది? వేరువేరు ప్రాంతాల్లో ఆ శరీర భాగాల్ని పడవేసిన దగ్గర ఆ నిందితులు దాన్ని రికవరీ చేయగలిగారా? సో వాళ్ళపై ఎలా అనుమానం వచ్చింది? వాస్తవానికి విజయలక్ష్మి ఎవరైతే హతురాలు ఉన్నారో విజయలక్ష్మి కుమారుడు 4 రోజుల క్రితం పోలీసులు భవానీపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తన తల్లి కనిపించట్లేదంటూ. మరోవైపు ఇక్కడ సుబ్రహ్మణ్యంతో పాటు తన కుమారుడు కూడా పరారీలో ఉన్నట్లు కూడా అక్కడ చుట్టుపక్కల స్థానికులు చెప్పడంతో వారి మీద అనుమానం రావడంతో గతం నుంచి జరిగినటువంటి వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి వాగ్వాదాలు కావచ్చు, లేదా తన భార్య పుట్టింటి వెళ్ళిపోవడానికి ఈమె కారణం అని పడినటువంటి గొడవలు కావచ్చు, వీటన్నిటిని ఆధారంగా కూడా పోలీసులు అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల స్థానికులు విచారణ చేపట్టిన తర్వాత వారి మీద అనుమానం రావడంతో వాళ్ళకి సంబంధించి సీసీ కెమెరాల ఆధారంగా ఈ వ్యవహారం అంతా బయటికి పోలీసులు లాగిన పరిస్థితి. నిందితులిద్దరూ కూడా విజయవాడ నుంచి నంద్యాల వెళ్ళిపోయిన నేపథ్యంలో అక్కడికి వెళ్లి పోలీసులు ట్రేస్ చేసి వాళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకుని విచారించగా తామే హత్య చేశామని వాళ్ళు ఒప్పుకోవడంతో వాళ్ళిద్దరిని కూడా అదుపులో తీసుకుని పూర్తిగా దీనికి సంబంధించి కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మనకు. రైట్, థ్యాంక్ యూ మణికుమార్. సో మొత్తంగా పిన్నిని హతమార్చి తన కుమారుడైనటువంటి మైనర్ అబ్బాయితో కలిసి పిన్నిని హతమార్చి ఆ శరీర భాగాల్ని వేరువేరు ప్రాంతాల్లో పడవేసిన సంఘటన విజయవాడలో చోటు చేసుకుంది. ఏదేమైనా తన భార్య తనని వదిలేసి వెళ్ళిపోవడానికి పిన్నే కారణమని పగ పెంచుకొని కోపానికి గురైనటువంటి ఆ నిందితుడు పిన్నిని మాయమాటలు చెప్పి అక్కడి నుంచి తీసుకువెళ్ళి ఓ ప్రాంతంలో తనని హతమార్చి భార్య పుట్టింటి వెళ్ళిపోవడానికి కారణమని చెప్పి మొదటి నుంచి కోపంతో ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నటువంటి ఆ నిందితుడు పిన్ని కాళ్ళు చేతులు మొండం వేరు చేశాడు. తల కాళ్ళు చేతులు అక్కనిసన్ స్కూల్ దగ్గర పడవేశాడు. మొండాన్ని విజయవాడ బొమ్మసార్ నగర్లోని మరో ప్రాంతంలో పడేశాడు నిందితుడు. 5 రోజుల క్రితం ఆ సదరు మహిళ కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆ కేసు నమోదైంది. ఆ కేసు ఆధారితంగా విచారణ చేపడితే అసలు విషయం బయటపడింది. అయితే అక్టోబర్ 1వ తేదీనే మాయమాటలు చెప్పి పిన్నిని ఇంటికి తీసుకెళ్లాడు కొడుకు. పదునటువంటి ఆయుధంతో తన మైనర్ కుమారుడితో కలిసి ఈ రకమైనటువంటి దారుణానికి పాల్పడ్డాడు. సో ప్రస్తుతానికి ఆ ఇద్దరు నిందితులను కూడా నంద్యాలకు పరారైపోతే వారిద్దరిని కూడా పోలీసు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. విచారణ చేపడుతున్నారు. సో ఏదేమైనా ఈ ఘటన ఒక్కసారిగా విజయవాడ భవానీపురం సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక్కసారిగా సంచలనంగా మారింది. అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసింది.